అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. భరణం పొందాలి అని అంటే సుప్రీంకోర్టు 8 రూల్స్ని పాస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఎవరైతే విడిపోయినటువంటి వాళ్ళు ఉంటారో, భరణం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉంటారో, అంటే చట్టబద్ధంగా వాళ్ళకి ఏం రావాలి అనేటువంటి దానికే సంబంధించింది ప్రాపర్గానే ఉంటుంది కాబట్టి, సో కొత్తగా 8 రూల్స్ని పాస్ చేసినట్లయితే తెలుస్తోంది సుప్రీంకోర్టు. ఏంటి సార్ అవి? అది యాక్చువల్గా రూల్స్ అనడం కన్నా గైడ్ లైన్స్ అన్న వర్డ్ అయితే సూటబుల్ అవుతున్నారు. ఓకే సార్. సో ఇట్స్ టోటల్ ఇట్స్ నాట్ ఎ రూల్స్, ఇట్స్ గైడ్ లైన్స్ యాక్చువల్గా, అంటే మార్గదర్శకాలు అవి. అంటే ఇప్పటివరకు సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం ఏంటంటే మెయింటెనెన్స్ యాక్ట్ అంటాం దాన్ని యాక్చువల్గా, అంటే భరణం అంటాం, మనోవర్తి అంటాం. సో ఇది ఆయా కేసులు భార్యాభర్త ఇద్దరు కూడా కోర్టు పరంగా విడిపోయేటప్పుడు ఎవరికంటే భర్త ద్వారా భార్యకు పొందాల్సినటువంటి ఏదైతే మనోవర్తి అంటాం, ఆ మనోవర్తి లేదా భరణం ఎంతవరకు చెల్లించాలి అన్న విషయం మీద ఇప్పటి వరకు ఒక సైద్ధాంతికంగా ఒక ప్రాతిపాదికగా దిస్ ఈజ్ ద ఫార్మెట్ అని ఎక్కడ ఇప్పటిదాకా ఒక స్టాండర్డ్ ఫార్మెట్ అనేది లేదండి. ఒక్కొక్క రాష్ట్ర హైకోర్టు ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం ఎవరు తగ్గట్టుగా వాళ్ళు ఆ ఇరువర్గీలను కూర్చోబెట్టుకొని న్యాయస్థానాలు న్యాయమూర్తులు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఒక ఫార్ములా, దాన్ని స్ట్రైట్ జాకెట్ ఫార్ములా అంటారు. ఆ స్ట్రైట్ జాకెట్ ఫార్ములా ప్రకారం ఎవరికి ఏ కోర్టుకి తగ్గట్టుగా ఆ కోర్టు దాన్ని ఫాలో అవుతారు. ఏవో బేసిక్స్ కొన్ని ఉంటాయి. ఆ బేసిక్స్ పట్టుకొని ఏ కోర్టుకు ఆ కోర్టు ప్రకారంగా ఆయా కేసుల్లో ఒక డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని రీసెంట్గా గడిచిన మనం కొన్ని కేసుల్లో చూసేటప్పుడు కర్ణాటక కోర్టులో రీసెంట్గా ఒక లేడీగా ఖచ్చితంగా నాకు కావాల్సినట్టుగా ఒక 55 లక్షల రూపాయలు నాకు ఎవరి మంత్ కావాలని చెప్పి ఒక ఆమెయడం జరిగింది. కొంతమంది ఫైనాన్షియల్ కండిషన్స్ బాగుండేటప్పుడు కొంతమంది కోట్ల రూపాయలు అడుగుతారు. అయితే ఇలా ఒక్కొక్క కేసుకు సంబంధించి రకరకాలుగా ఆ భర్తల మీద ఒక రకంగా చెప్పాలంటే ఇది పీడించే విధంగా తయారైపోయింది. సెక్షన్ 498 ఎప్పుడైతే మిస్యూజ్ అయిందో రీసెంట్గా ఈ యొక్క గైడ్లైన్స్ కూడా సుప్రీంకోర్టు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ప్రధానంగా ఏదైతే మనకు అతుల్ సుభాష్ సంబంధించినటువంటి కేసు అదే రోజు నాడు ఈ యొక్క గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి ఈ గైడ్లైన్స్ ఆయా రాష్ట్ర కోర్టులు మీరు ఆ మెయింటెనెన్స్ ఇచ్చే ముందు దీన్ని ఒక ప్రాతిపదికగా తీసుకోండి అని చెప్తూ కొన్ని రూల్స్ ఇవ్వడం జరిగింది. ఆ రూల్స్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. అందులో ప్రధానంగా ఫస్ట్ అని చెప్పింది ఏంటంటే భార్యాభర్తల యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు. అంటే ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటంది, అదేవిధంగా సోషల్ కండిషన్స్ ఏంటి, అంటే బిజినెస్ చేసేటప్పుడు కానీ లేదా జాబ్ చేసేటప్పుడు కానీ సోషల్ స్టేటస్ని కూడా వాళ్ళని తీసుకోండి, కన్సిడర్ చేయండి. ఒకవేళ భార్యాభర్తల్లో భార్యకు కూడా కొంత సోషల్ స్టేటస్ బాగా ఉంటే ఆ భర్త ద్వారా పొందే భరణం ఏదైతే ఉంటుందో దానికి కూడా పూర్తిగా లీగల్గా ఎంత ఇవ్వాలని రూల్ పెట్టకుండా భార్య ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్గా ఉండేటప్పుడు కొంత మెయింటెనెన్స్ ఇచ్చే విషయంలో కూడా తగ్గించమని చెప్తూ వాళ్ళ ఆర్థిక స్థితిగతులను కూడా కొంత పరిగణలో తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. రెండో పాయింట్, భవిష్యత్తులో భార్యాభర్తల యొక్క ప్రాథమిక అవసరాలు అంటే ఫండమెంటల్ నీడ్స్ కొన్ని ఉంటాయి, ప్రైమరీ నీడ్స్ కొన్ని ఉంటాయి. ప్రైమరీ నీడ్స్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి కంపల్సరీ భర్త పూర్తిగా భరించాలి. 1983 మనకి ఏదైతే వరకట్న వేధింపుల కేసు ప్రకారం 498 కేసు ఏదైతే ఏర్పడిందో దాని తగ్గట్టుగా ఇక పూర్తిగా భర్తే భరించాలి, భార్య యొక్క టోటల్ అవసరాలన్నీ భర్తే భరించాలి అన్న కండిషన్ నుంచి ఈరోజు పరిస్థితి ఏంది, భార్యలు కూడా జాబులు చదువుకుంటున్నారు, అంటే చదువుకునే సంఖ్య పెరిగింది, జాబులు చేసుకున్న సంఖ్య పెరిగింది కూడా. కాబట్టి దాన్ని కన్సిడర్లో పెట్టుకొని భవిష్యత్తులో వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి, వాళ్ళ ప్రాథమిక అవసరాలు అంటే ఫుడ్ షెల్టర్ క్లాత్, వీటిని కూడా పరిగణలో తీసుకొని ఎంతవరకు లిమిటేషన్స్ ఉంటాయో ఆ లిమిటేషన్స్లో పాటించమని చెప్పి రెండో పాయింట్ చెప్పడం జరిగింది. మూడో పాయింట్, ఇరుపక్షాల యొక్క అర్హత, ఉద్యోగాలు. అంటే ఈ భార్యాభర్త ఇద్దరి మధ్యలో కూడా ఇప్పుడు ప్రతి వాళ్ళు చదువుకుంటారు. ఈరోజు 99% ఎక్కడో మారుమూల పల్లెల్లో తప్పించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కోర్టుకు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళు కూడా మంచి సోషల్ స్టేటస్లో మంచి జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాటిని కూడా కన్సిడర్ చేయండి. ఇంతకుముందు భరణం ఇచ్చేటప్పుడు ఏం లేదు, ఖచ్చితంగా భార్య ఇంత ఇవ్వాలి, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంత ఇచ్చేసేయాలి అంతే. అంటే ఆమె చదువుకుందా, ఆమెకి జాబ్ ఉందా, ఆమె ఉందా అని ఆలోచించకుండా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్ కూడా మూడో పాయింట్గా చెప్పడం జరిగింది. ఇక నాలుగో పాయింట్, ఆదాయ మార్గాలు, ఆస్తులు. ఇన్కమ్ సోర్సెస్ ఏ రకాలుగా ఉండింది, ఒకవేళ ఇద్దరు విడిపోయారంటే మనోవర్తి ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలంటే ఈమెకి ఇంకేమైనా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయా, అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ ఇన్కమ్ సోర్స్ ఏమన్నా. ఇంతకుముందు ఈ పాయింట్ ఉండేది కాదు. అంటే పేరెంట్స్ నుంచి ఆమెకు వస్తే కొన్ని ప్రాపర్టీస్, ఎందుకంటే ఆడపిల్లల ఆస్తి యొక్క చట్టం కూడా వచ్చింది. ఆస్తి యొక్క చట్టం ప్రకారం ఆమెకు కూడా పేరెంట్స్ నుంచి కొంత ఆస్తి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఆస్తి పర్లేదు ఉంటే ఆ ఇన్కమ్ కూడా వస్తుంది. కాబట్టి మీరు భర్త ద్వారా భరణం పొందేటప్పుడు దాన్ని కూడా కన్సిడర్ చేయమన్నారు. ఆదాయ మార్గాలు కొన్ని స్థిర చరాస్తులు ఉంటాయి కాబట్టి వాటి ద్వారా కూడా ఏమైనా ఆదాయ మార్గాలు ఉంటే వాటిని కూడా
కూడా కన్సిడర్ చేయమని చెప్పడం జరిగింది. ఇది 4th పాయింట్. 5th పాయింట్, అత్తవారింట్లో భార్య యొక్క జీవన ప్రమాణాలు. అంటే ఏంటి, ఈ అమ్మాయి భర్త హస్బెండ్ వైఫ్ అంటే వాళ్ళ మదర్ వైపు, హస్బెండ్ యొక్క మదర్ వైపు నుంచి ఉన్న ఫ్యామిలీలో జీవన ప్రమాణాలు ఎలా ఉంటే, వాళ్ళు చదువుకున్న వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంటి, అంటే ఒకవేళ ఆ అమ్మాయి బాగా రిచ్ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీకి వచ్చిందా, లేకపోతే పూర్ ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీకి వెళ్ళిందా, జీవన ప్రమాణాలు కూడా కన్సిడర్ చేయమని చెప్పి 5వ పాయింట్ చెప్పడం జరిగింది. ఇక 6వ పాయింట్, కుటుంబ పోషణ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేస్తుందా. ఇది వెరీ వెరీ కీలకమైన పాయింట్. ప్రధానంగా ఏంటంటే, కొన్ని సందర్భాల్లో తన పిల్లల్ని చదివించుకునే ఉద్దేశంతో బాగా చదువుకున్నటువంటి అమ్మాయి కూడా మ్యారేజ్ అయిన తర్వాత భర్త యొక్క ఒత్తిడి మేరకు తమ జాబ్ను పక్కన పెట్టి హస్బెండ్ తోటి తన లైఫ్ని డీల్ చేస్తుంటారు. అంటే ఇక్కడ కుటుంబ పోషణ కోసం, లేకపోతే తన పిల్లల భవిష్యత్తు కోసం తను జాబ్ వదిలేసి ఇతనితో ట్రావెల్ చేసిన తర్వాత ఆ భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడిన తర్వాత ఆమె ఇప్పుడు ఈ విషయంలో డివోర్స్ అయిపోయింది, భరణం చెల్లించాలనుకునేటప్పుడు జాబ్ పోయింది, ఇప్పుడు జాబ్ లేదు ఆమెకి. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆమెని ఒక 100% అది కన్సిడర్ చేసి ఆమెకు కుటుంబ పోషణ కోసం ఆమె జాబ్ వదిలేసిందా అన్న పాయింట్లో కూడా కన్సిడర్ చేయండి. అప్పుడు ఆమెకు భరణం ఎంత ఇవ్వాలనే విషయం మీద ఒక క్లారిటీ వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చారు. ఇక 7వ పాయింట్, ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటానికి సహేతుకమైనటువంటి మొత్తాన్ని ఇవ్వడం. అంటే ఇక్కడ చూడండి, ఆ వైఫ్ జాబ్ చేయట్లేదు, ఆమె న్యాయ పోరాటం చేసింది. అంటే ఇక్కడ అమ్మాయి చదువుకుంది కానీ జాబ్ చేయట్లేదు. ఇటువంటి సందర్భంలో ఆమె న్యాయ పోరాటం చేసినప్పుడు అది సహేతుకంగా ఒక కన్సిడరేషన్, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత సహేతుకంగా ఎంత మొత్తాన్ని రిలీజ్ చేయాలి అన్నది ఇరు పార్టీలు కూర్చొని అక్కడ ఉంటే ఆ బెంచ్ కూర్చొని డిస్కషన్ చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 8th పాయింట్, మెయింటెనెన్స్ అలవెన్స్తో పాటు భర్త యొక్క ఆర్థిక స్థితి, అతని సంపాదన, ఇతర బాధ్యతలను కూడా గుర్తుపెట్టుకోమని చెప్తుంది. అంటే డెఫినెట్గా భరణం చెల్లించాలి, ఇతర అలవెన్స్లు కూడా ఇవ్వాలి. ఈవెన్ మీరు చెప్పాను చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కూడా, ఈ కోర్టు సెషన్స్కి అటెండ్ అయ్యేటప్పుడు దానికి కావాల్సిన ఆటో ఛార్జెస్ కూడా భర్త భరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ఆమె బాగానే ఉంటారు, ఫైనాన్షియల్ స్టేటస్ అమ్మాయి బాగానే ఉంటుంది, కానీ ఈ మెయింటెనెన్స్ యాక్ట్ సంబంధించి కోర్టులో ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయో దీన్ని పురస్కరించుకొని ఆ అమ్మాయి తన రాకపోకల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా ఇమ్మీడియట్గా ఆ రోజు రాగానే ఇమ్మీడియట్గా అక్కడ చేతిలో ₹1000 ₹2000 పెట్టడం కూడా చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా మేము కూడా చేసాం ఆ సందర్భాల్లో. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చెప్తున్నారంటే, కోర్టులో మెయింటెనెన్స్ అలవెన్స్లు కానీ, అదేవిధంగా భర్త యొక్క ఆర్థిక స్థితి, అతని సంపాదన, కేవలం ఈరోజు ఎక్కడ కూడా సెక్యూర్డ్ జాబ్ లేదు ఎవరికి కూడా. ఒక 4 years ఉంటాడు, 5 years ఉంటాడు, ఏ క్షణం ఎలాంటి జాబ్ వస్తుందో తెలియదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఈరోజు మంచి పొజిషన్ ఉన్నాడు ఆయన, ఈరోజు డివోర్స్ అయిపోయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు జాబ్ చేసేస్తారు. ఆ అబ్బాయికి ఏదో మెయింటెనెన్స్ ఇవ్వమంటారు, ఆలస్యంగా అక్కడ పైన జాబ్లు పోతున్నాయి. జాబ్లు పోయేటప్పుడు ఆల్రెడీ కోర్టు ఆర్డర్ వచ్చేసింది కాబట్టి దాని ప్రకారం ఏమంటే ఈరోజు ఆయన జాబ్ పోయిన పరిస్థితి ఒక 3 years తర్వాత, 2 years తర్వాత. ఇటువంటి సందర్భాల్లో అట్లీస్ట్ వీరందరూ కూర్చొని పొజిషన్ ఏంటి, ఎలా ఉంది డిస్కషన్ చేయమంటున్నారు. డిస్కషన్ చేసి దాంతోపాటు అతని సంపాదన ఏంటి, అతని యొక్క ఆదాయ మార్గాలు ఏంటి, ఇతర బాధ్యతలు, అంటే అతనితో పాటు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, అమ్మ నాన్న ఇద్దరు కూడా వాళ్ళ వయోవృద్ధులై ఉంటారు, వాళ్ళకు కూడా కుటుంబ అవసరాలు ఉంటాయి, వాళ్ళకు కూడా మెడికల్ హెల్త్ ఇవన్నీ సంబంధించి ఉంటాయి. తన పిల్లలు తన భార్యతో పాటు కూడా పేరెంట్స్ని చూడాల్సిన బాధ్యత కూడా ఆ హస్బెండ్ మీద ఉంటుంది. సో దాన్ని కూడా కన్సిడర్ చేసి మొత్తం టోటల్గా ఇవన్నీ కన్సిడర్ చేసి అప్పుడు భరణం నిర్ణయించండి అని చెప్తూ సుప్రీంకోర్టు ఈ 8 మార్గదర్శకాలను ఇవ్వడం జరిగింది. ఈ 8 మార్గదర్శకాలను కూడా ప్రతి రాష్ట్ర హైకోర్టులో పంపిస్తూ దీని మీద మీరు భరణాన్ని ఇచ్చేటప్పుడు వీటిని ప్రామాణికంగా తీసుకోండి అని చెప్పి ఒక గైడ్లైన్స్ అయితే మనకి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దీని మీద ముఖ్యంగా జస్టిస్ విక్రమ్ గారు, జస్టిస్ ప్రసన్న గారు దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కేసు ప్రవీణ్ కుమార్ జైన్ వర్సెస్ అతుల్ జైన్ అని చెప్పి ఒక కేసుకు సంబంధించి ఈ విధి విధానాలు, ఈ యొక్క డీటెయిల్స్ అనేది సుప్రీంకోర్టు అయితే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ గైడ్లైన్స్ ఇవన్నీ కూడా ఎంతవరకు వర్తిస్తాయి అంటే, ఇది ఖచ్చితంగా చేయమని చెప్పి ఇప్పుడు కూడా కోర్టు చెప్పలేదండి. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు వచ్చేసాయి కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని ఇరువర్గేలు మరలా కోర్టులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ ద గైడ్లైన్స్. మీరు అపాయింట్మెంట్ ఇస్తారా సార్ అటువంటి వాళ్ళకి? అంటే ఏదైనా చిన్న క్లారిటీ కోసం అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకొని అన్నా సరే ఒక క్లారిటీ తోటి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి డెఫినెట్గా నాగరాజు గారు దీనికి సంబంధించి ఒక క్లారిటీ కానీ, న్యాయ సలహా సంప్రదింపులు ఏది కావాలనుకున్నా, భార్యాభర్తలు ముఖ్యంగా అలిమనీ కానీ, లేకపోతే డివోర్స్ సంబంధించి కానీ, 498A సంబంధించి ఇటువంటి అన్ని విషయాల్లో మన లీగల్ టీం వాళ్ళని అప్రోచ్ అవుతారు. డెఫినెట్గా కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అయితే మనం ఖచ్చితంగా చేయగలుగుతామండి దీనికి సంబంధించి. ఓకే, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.